పునః అందరికి కనిపిస్తుంది కదండి. ఆ, ఆ, సౌకర్యం కోసం నేను చాలా అంశాన్ని ఆంగ్ల భాషలోనే ఆ, తయారు చేసి ఉన్నాను. ఆ, అవసరమైన చోట సంస్కృతాన్ని కూడా జోడించాను. ఇక్కడ మొత్తానికి ఇవాళ ఆ, ఇప్పుడు బాగా చర్చలో ఆ, అధ్యాపకులలో అంటే విద్యా సంస్థలలో బాగా చర్చనీయాంశమైనటువంటి విషయం ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ, అంటే రాష్ట్రీయ విద్యా విధానం అన్నమాట. ఇది 2020 మొన్న జూలైలో ఇది క్యాబినెట్ వారు క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. కాబట్టి ఆ, అసలు దీనిలో ఏం చెప్పారు, తర్వాత దీని ముఖ్యాంశాలు ఏమిటి, దీని పూర్వత్ర అంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, అలాగే సంస్కృత భాషకి సంస్కృతానికి సంబంధించి, అలాగే ప్రాంతీయ భాషలకు అంటే తెలుగు ఇత్యాది ప్రాంతీయ భాషలలో కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనే అంశంపై నేను కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత ముందర ఉన్నటువంటి విద్యా విధానాలతో పోలిస్తే ఈ ప్రకృతమైనటువంటి విద్యా విధానంలో చాలా అంశాలు మన సంస్కృత ప్రాంతీయ భాషలకు సంబంధించి చాలా అంశాలు కొత్తగా అని వాటిని జోడించారు. కాబట్టి అవన్నీ తెలుసుకోవటం ఎంతైనా మనకి ఉపయోగకరం అవుతుంది. ఈ విద్యార్థులకి భవిష్యత్తులో ఎట్లాంటి అవకాశాలు రావచ్చు, లేదా వారు ఎట్లాగ తమ విద్యా ప్రయాణాన్ని అంటే అధ్యయన ప్రయాణాన్ని ఎట్లా వారు సాగించవచ్చు అనే దానిపై వాళ్ళకు కూడా ఒక అవగాహన రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. సో మొదట మనం బ్యాక్గ్రౌండ్ అంటే అసలు ఈ పూర్వరంగం ఏమిటి, అసలు విద్యా విధానం అనేది ఎలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పని ఎన్ఈపి అన్నారు. దాన్ని పూర్వము నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని ఎన్పిఈ అనేవారు అనమాట. సో అసలు ఇది ఎప్పుడు మొదలైంది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనేది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి, అసలు ఒక పాలసీ విద్యా విధానంపై ఒక జాతీయ దృక్పథం ఎట్లా ఉంటుంది అనే దానిపై ఎందుకు మన భారతదేశంలో దాని గురించి అసలు చర్చ మొదలైంది అని అంటే కనుక రెండు ముఖ్యమైనటువంటి ప్రయోజనాలని వాళ్ళు అక్కడ చూశారు. ఒకటి కంట్రోల్, రెండు యూనిఫామిటీ. కంట్రోల్ అంటే ఏంటి అని అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విద్యని అంటే విద్యా అధ్యయనం కానీ అధ్యాపనం కానీ చేయటం వలన తారతమ్యం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతక స్వాతంత్ర్యానికి ముందరున్నటువంటి పరిస్థితికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితికి ఏమిటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని చెప్పని రెండు అంశాలు స్వాతంత్ర్యోత్తరము సమకూరినాయి. తతఃప్రాక్ ఏమిటి అని అంటే కనుక ఎక్కడికక్కడ ఎవరికి వారిది సపరేట్ ఒక ఎంటిటీ అంటే సపరేట్ ఒక విభాగంలాగా ఆ రాజ్యాలు తీసుకునేవి. కాబట్టి కొన్ని చోట్ల విద్య యొక్క తీరుతెన్నులు భిన్నంగా ఉండేవి, కొన్ని ప్రదేశాల్లో ఇంకో రకంగా ఉండేవి. వీటికి సమతులత లేకపోవటం వలన అక్కడ విద్యను అభ్యసించినటువంటి వారు ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో విద్యను అభ్యసించిన వారు మరొక ప్రాంతంలో అవకాశాలకి లేకపోవటం, ఇట్లాంటి చాలా అసమానతలు ఉండేవి. కాబట్టి ఫస్ట్ ఒకటి కంట్రోల్, అంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ది కంట్రీ. అంటే ఏంటి అని అంటే దేశం మొత్తం మీదట అసలు స్థూలంగా విద్యా విధానం ఎలా ఉండాలి దానిపై మన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండటం అనేది ఒక అంశం అయితే, రెండోది యూనిఫామిటీ అంటే సమానమైనటువంటి విద్యా వ్యవస్థను ఏర్పరచటం అనేది యూనిఫామిటీ యొక్క తర్వాత. కాబట్టి మొత్తం మీద ఏమిటి అంటే ఈ రెండు ఆబ్జెక్టివ్స్ అంటే ఈ రెండు ముఖ్యోద్దేశాలని మనసులో పెట్టుకుని అసలు విద్యా విధానంపై చర్చ అనేది మొదలైంది. అదొక ప్రాసెస్ అనమాట. మన మొట్టమొదటి విద్యా విధానం ఎన్పి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది 1968లో వచ్చింది. కానీ 1968 కంటే ముందర చాలా చర్చలు జరిగాయి. ఎందుకంటే ఒక విద్యా విధానాన్ని తీసుకుని రావటం అనేది అంత సులభమైనటువంటిది. ఎందుకంటే మన భారతదేశం చాలా పెద్దది, తర్వాత ఎంత కాదన్నా సరే పాపులేషన్ కూడా పెద్దదే, మనకున్నటువంటి జనసంఖ్య కూడా. కాబట్టి దాన్ని అంతటినీ ఉద్దేశించుకొని తర్వాత వైవిధ్యత అనేది చాలా ఎక్కువ. మనకి ప్రతి 10 కిలోమీటర్లకి
మనకు ఒక వైవిధ్యమైనటువంటి ఒకానొక అంశం మన భారతదేశంలో ఉంటుంది. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. కాబట్టి వీటన్నిటినీ మనసులో ఉంచుకొని ఒక విద్యా విధానాన్ని ఏర్పరచాలంటే దానికి చాలా మేధోమథనం అనేది అవసరము. కాబట్టి మొదట నేషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పని 1948-49 మధ్యలో ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని, తర్వాత సెకండరీ అంటే విశ్వవిద్యాలయ స్తరంలో ఎట్లా అంటే ఉన్నత విద్యను అభ్యసించే స్తరంలో ఎట్లా ఉండాలి అనే దానికి ఒక కమిషను, తర్వాత ప్రాథమిక విద్యా విధానాంశంలో ఎట్లా ఉండాలి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పని 1952-53 సంవత్సరాలలో ఆ కమిషన్ ఉంది. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఇప్పటికీ ఏదైతే యూజీసీ అనే పేరుతో ప్రసిద్ధమైనదో అది. అలాగే వీటన్నిటికంటే తర్వాత ముఖ్యమైనటువంటిది కొఠారీ కమిషన్ అని చెప్పని 1964-66 కాలంలో నియమింపబడ్డారు, 1964లో. కాబట్టి కొఠారీ కమిషన్ అనే వాళ్ళు అసలు విద్యా విధానం అనే దానిపై ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళ నివేదికని సమర్పించిన మీదట తదుపరి అసలు విద్యా విధానం గురించినటువంటి ముందడుగులు పడ్డాయని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమిటి అంటే మొదటి విద్యా విధానం వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానానికంటే ప్రాక్తనమైనటువంటివి అంటే వెనకటి కాలంలో ఉన్నటువంటి విద్యా విధానాలు ఏమిటి, వాటి తీరుతెన్నులు ఏమిటి అనేది కూడా కొంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మొదట 1968లో మొట్టమొదటి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ అంటే మొట్టమొదటి రాష్ట్రీయ విద్యా విధానం అనేది ఏర్పడింది. అది ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో ఏర్పడినది. దీనిలో ముఖ్యంగా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి మనకి. ఒకటి 14 ఏళ్ల వరకు ఉన్న కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే నియమితమైనటువంటి విద్య అనేది 14 ఏళ్ళ వచ్చేంత వరకు అందరూ నియమబద్ధంగా నియతంగా అందరూ చదువుకొని తీరవలసినదే అనే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో వాటన్నిటిని అమలుపరచాలి అనే అంశాన్ని చేర్చారు. అలాగే 3 లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్పి అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఇప్పటికీ మనం దాన్ని అనుసరిస్తూనే ఉన్నాము. మొట్టమొదటి ఏంటి ఇంగ్లీష్, తర్వాత ప్రాంతీయ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక భాష 3 హిందీ. ఈ 3 భాషలలో అందరికీ కూడా నైపుణ్యాన్ని సమకూర్చటం అనేది కూడా ఒకానొక ప్రధాన అంశంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ హిందీ అనేది ఎందుకు చేర్చారు అనే దానిపై అప్పట్లో చాలా వివాదం చాలా జరిగింది. యాంటీ హిందీ మూవ్మెంట్ అని చెప్పని ఇట్లాంటివి దక్షిణ భారతదేశంలో కొంత చెలరేగాయి. ఇట్లా రకరకాల అయినటువంటి పరిణామాల మీదట కూడా హిందీ అనేది కూడా అందరూ చదవాల్సిందే. ఎందుకు అనంటే అది రాష్ట్ర భాష కాబట్టి అందరికీ కూడా భారతదేశం మొత్తం కూడా ఏదో ఒక భాషలో అందరూ మాట్లాడుకోగలగాలి అనే ఒకానొక ఉద్దేశ్యంతో హిందీ అనేదాన్ని చేర్చడం అనేది జరిగింది. మొట్టమొదటి విద్యా విధానంలోనే సంస్కృతానికి సంబంధించినటువంటి ఉల్లేఖం కూడా మనకి కనిపిస్తోంది. సంస్కృతం అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతిఫలకమైనటువంటి ఒకానొక భాష కాబట్టి తదాధారితమయ్యే మన భారతీయ సంస్కృతి ఉన్నది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కృత విద్య అధ్యయనం అధ్యాపనం ఈ రెండిటిని కూడా ప్రోత్సహించాలి అనే అంశాన్ని కూడా మొట్టమొదటి విద్యా విధానంలోనే చేర్చారు. కాబట్టి ఇది స్థూలంగా మొట్టమొదటి విద్యా విధానం యొక్క అంశాలన్నమాట. తర్వాత రెండవ రాష్ట్రీయ విద్యా విధానం అనేది మనకి 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మిగతా అంటే పెద్ద వెనకాల ఉన్నటువంటి తత్పూర్వము ఉన్నటువంటి విద్యా విధానంలోనే అంశాలతో పాటుగానే ముఖ్యంగా ఆడవారికి విద్యా రంగంలో అంటే విద్యను అధ్యయనం చేసేటటువంటి అంశంలో కానీ అధ్యాపన చేసేటటువంటి అంశంలో కానీ మహిళలకు ప్రాధాన్యతను సమకూర్చాలి. అలాగే ఈ బడుగు బలహీన వర్గాలను ఏదైతే ఎస్సీ ఎస్టీ అని చెప్పని ఏవైతే వర్గాలు ఉన్నాయో వారికి సమానమైనటువంటి స్థానాన్ని కల్పించాలి. ముఖ్యంగా వాళ్ళని అధ్యాపకులుగా నియమించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను వహించాలి. ఇట్లాంటి అంశాలని చేరుస్తూనే మొట్టమొదటిసారి ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటి ఒక దూర విద్య అనేటటువంటి ఒకానొక అంశాన్ని తీసుకొని వచ్చి వొకేషనల్ అని అంటారనమాట.
లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కానీ, ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఓడిఎల్ అంటున్నారు, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అని చెప్పనేది కానీ. కాబట్టి ఇట్లాంటి విద్యా విధానాన్ని మొట్టమొదటిగా తీసుకొని వచ్చి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనే దాన్ని స్థాపించి తద్వారా విద్య యొక్క వ్యాప్తిని పెంచడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవి కొన్ని ముఖ్య అంశాలు రెండవ విద్యా విధానంలో. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాటికే అదే పూర్వపు విద్యా విధానానికే కొన్ని మార్పులు చేశారు. 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ దానిలోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనే కొన్ని చిన్న చిన్న అంశాలని జోడిస్తూ ఆ 1986లో ఉన్నటువంటి విద్యా విధానానికే చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉన్నారు. ఎలాగైతే 3 ఎగ్జామ్ స్కీమ్ అని చెప్పని మనకి 2005, 2001 లేదా 2005 ఆ సంవత్సరాలలో ఈ ఇంజనీరింగ్ వాళ్ళకి భారాన్ని తగ్గించడం కోసం 3 మొత్తం మీద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటివి ఉండాలి అని చెప్తూ ముఖ్యంగా అదొక ముఖ్యమైనటువంటి అంశము అప్పట్లో జరిగినటువంటి మార్పులో. కాబట్టి ఇట్లాగా ఇంతవరకు మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటి అని అంటే 1986 తర్వాత మళ్ళీ మొత్తం మీదట విద్యా విధానాన్ని మొత్తంగా కూడా మార్చడానికి కానీ, దానిలో ఎటువంటి కొత్త విధానాన్ని కానీ, అంటే సాంప్రతికమైనటువంటి అంశములు, సాంప్రతికము అని అంటే ఈ కాలంలో ఇప్పుడు మనకి అంటే కాంటెంపరీ అంటారనమాట ఇంగ్లీష్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అనుసరించి ఎట్లా చేయాలి అనే అంశంపై కూలంకషంగా అయితే ఇంతవరకు జరగలేదన్నమాట. 2005 ఇప్పటి వరకు కూడా మన 2014లో నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దీనిపై ప్రధానమైనటువంటి మార్పులు ఏమీ కూడా జరగలేదు. వీరు వాళ్ళ మేనిఫెస్టోలో, బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోనే విద్యా విధానాన్ని మార్చడం అనే అంశాన్ని కూడా చేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన ప్రకృతమైనటువంటి విద్యా విధానం ఏదైతే ఉన్నదో, ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏదైతే ఉన్నదో దాని గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇది మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జూలై 29వ తారీఖు 2020 సంవత్సరాల్లో ఈ విద్యా విధానాన్ని క్యాబినెట్ ఒక్క నిమిషం ఇప్పుడు కనిపిస్తుందా? కాబట్టి జూలై 29వ తారీఖున దీన్ని క్యాబినెట్ ఆమోదించింది. దానికంటే పూర్వం ఇప్పుడు 2014లో రాగా 2020 వరకు ఎందుకు సమయం పట్టింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇంతకాలం ఎందుకు పట్టింది ఒక కొత్త విద్యా విధానాన్ని గురించి ఆలోచించడానికి, దాని డ్రాఫ్ట్ని కానీ లేకపోతే దాన్ని బయటికి తీసుకుని రావడానికి అని అంటే దాని వెనకాల జరిగినటువంటి ప్రాసెస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జనవరి 2015లో మొదట క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి ఎక్స్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అనే ఆయన నేతృత్వంలో ఒకానొక కమిటీని ఏర్పరిచి జూన్ 2017లో ఏర్పరచగా, అంటే జనవరి 2015లో ఏర్పరచగా ఒక కమిటీని, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసరికి జూన్ 2017 అయిందనమాట. జూన్ 2017లో ఒక సుమారు 500 పేజీల రిపోర్ట్ వాళ్ళు ఏర్పరచగా, దాని తర్వాత చాలా కన్సల్టేషన్స్ దాని మీద జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పాలసీ అని చెప్పని చేశారనమాట. డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, డిఎన్ఈపి అని చెప్పని ఒక దాన్ని ఏర్పరిచారు. దాన్ని పబ్లిష్ చేశారు. ఫస్ట్ దేనికోసం అంటే కన్సల్టేషన్స్, ఇప్పుడు పబ్లిక్ కన్సల్టేషన్స్, దాని గురించి విశ్వవిద్యాలయాలలో మిగతా వాటిట్లలో జనాలలోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలని అన్నిటినీ, ఇదంతా ఒక ప్రాసెస్. ఏదైనా ఒకానొక ఆధికారికమైనటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకుని రావాలంటే దాని వెనకాల చాలా మంథనం జరగాలన్నమాట. అందరి అభిప్రాయాల్ని కూలంకషంగా తీసుకున్న తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దానికై ఒక డ్రాఫ్ట్ పాలసీని ఏర్పరిచి అన్ని విశ్వవిద్యాలయాలలో దీని మీద చాలా చర్చలు జరిగాయి. చాలా చర్చలు జరిగిన మీదట
జూలై 2020లో మనకి కొత్త విద్యా విధానం అనేది వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ ఎంత పరిమాణం అంటే ఎక్కడెక్కడ ఎంత ఎట్లాంటి ప్రయత్నం జరిగింది అనడం కోసం ఈ ఈ మనకి ఈ అంకాలు మనకి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. ఏమిటి అంటే ఇంచుమించుగా 2 లక్షల మంది దగ్గర నుంచి సజెషన్స్ అంటే వాళ్ళ సలహాల సూచనలను తీసుకున్నారు. దీనిలో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6,600 బ్లాకులు, 6,000 అర్బన్ లోకల్ బాడీసు, తర్వాత 676 డిస్ట్రిక్ట్స్ అంటే జిల్లాల నుంచి సజెషన్స్ని తీసుకున్నారు. అంటే సజెషన్స్ వచ్చాయి. ఇవి కాకుండా ఇంచుమించుగా అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా దీని మీద చర్చ, వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత అసలు ఏదైతే మనకి ఇప్పుడు లభిస్తోందో ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేది అది మనకి వచ్చిందనమాట. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, ప్రకృతంలో మనకి ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు విజన్ ఆఫ్ ఎన్ఈపి, విజన్ అంటే ఏంటంటే అసలు దీని ముఖ్యోద్దేశం ఏమిటి అనేది మొత్తంలో ఒక వాక్యంలో చెప్పాలి. దీని సారాంశం ఏమిటి, దీని సారాంశం ఏమిటి అనేది ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 envisions an Indian centric education system that contributes directly to transforming our national sustainability into an equitable and vibrant knowledge society by providing high quality education to all. ఇది మొత్తం మీద దాని సారాంశాన్ని మొత్తం కూడా క్రోడీకరించి పెట్టారన్నమాట. దీనిలో అంటే ఏమిటి, ఇంతవరకు మనకి యూరోసెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందని ఒక రకంగా చెప్పచ్చు. అంటే ఎంతసేపు ఏంటంటే పాశ్చాత్యాన్ని, అంటే మనం విదేశాలలో ముఖ్యంగా అందులోనూ పాశ్చాత్య దేశాలలో వేపు మనం చూసి అంటే వాళ్ళ మెప్పు పొందడం కోసమా అన్నట్టుగా ఇంతవరకు, లేదా వాళ్ళ యొక్క మెక్కాలే విధానం అనేది మనకి ఇంకా కూడా నడుస్తూనే ఉన్నదన్నమాట. అట్లాంటిదే నడుస్తుంది. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలు ఎట్లా ఉన్నాయి వాటికి అనుసరించి ఇంతవరకు ఎందుకంటే మన దేశంలో విద్య అనేది, విద్యా విధానం అనేది ఇప్పటిది కాదు, సనాతనమైనటువంటి విద్యా విధానం మనకున్నది. కాబట్టి విద్యని బోధించటం అనేది మనకి సంస్కృతిలో ఒకనొక భాగం అన్నమాట. మనకి అది కొత్త విషయం కాదు. కాబట్టి మళ్ళీ మనము ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పని ఉన్నది. కాబట్టి భారతదేశాన్ని అంటే ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి గుణగణాలను, తర్వాత అభిరుచులను, ఈ ప్రాంతీయతలను, వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని మనం ఒక విద్యా విధానాన్ని ఏర్పరచుకుంటే తప్ప అది మన దేశం యొక్క అభ్యున్నతికి కారణం కాజాలదు అని చెప్పని అనుకొని ఈ విద్యా విధానంలో చాలా అంశాలు ప్రాంతీయతని దృష్టిలో పెట్టుకొని మలచబడినాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సస్టైనబుల్ ఒక చిరకాలము అంటే స్థాయి అయినటువంటి ఒకనొక విధానాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఫలము కూడా స్థాయి అంటే బహుకాలము ఉండేటటువంటి స్థాయి, ఒకే రకమైనటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి అంటే అభ్యున్నతికి అంతతోగత్వ వీటి యొక్క ప్రతిఫలనం ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక సమాజం యొక్క అభ్యున్నతిలో అన్నమాట. కాబట్టి సమాజం యొక్క అభ్యున్నతి ఏదో ఒక క్షణికాలము, ఏదో ఒక సంవత్సరం చాలా బాగుంది అన్నట్టుగా కాకుండా చాలా కాలము అంటే ఒక స్థాయి కాలము పాటు ఈ అభ్యున్నతి అనేది కొనసాగాలి అనేటటువంటి ఉద్దేశం మనకి దీనిలో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కొన్ని ముఖ్య అంశాలు ఏమిటి అని అంటే కనుక మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడం. ఇది మనకి ప్రధానమంత్రి గారి భాషణాల్లో వాటిలో చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ ప్రతిఫలించింది. ఏమిటి అంటే భారతదేశం నుంచి జ్ఞానం అనేది సనాతన కాలంగా భారతదేశం నుంచి జ్ఞానం అనేది వెలువడటం అనేది సనాతనంగా ఉన్నటువంటి అంశమే. దాన్ని మనం కొన్ని రోజుల పాటు కొన్ని కారణాల వల్ల మర్చిపోయాము. మళ్ళీ భారతాన్ని మళ్ళీ విశ్వగురువుగా స్థాపించడం, దాన్నే గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్, ఎయిమ్స్ ఎట్ మేకింగ్ ఇండియా అ గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్, దీన్నే విశ్వగురువు అని కూడా మనం అనుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒకనొక విషయం ఏంటి అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విద్యా మంత్రాలయం అనేది ఉండేది. అది మన ఆజాద్ గారి నేతృత్వంలో
మొదట విద్యా మంత్రాలయం అనే ఉండేది, కానీ కాలక్రమేణా అది హెచ్ఆర్డి మినిస్ట్రీ, అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే మానవ వనరుల సంసాధన మంత్రాలయంగా దాని యొక్క పేరు మార్చబడినది అనమాట. అంటే ఇది దేనికి సూచిక అయింది అని అంటే, విద్యని ముఖ్యంగా కాకుండా, విద్య అనే అంశం దానిలో ముఖ్యంగా లేకుండగా ఇండస్ట్రీకి, అంటే పరిశ్రమలకి మానవ వనరులను అందించేటటువంటి ఒకానొక సంస్థగా ఆ మంత్రాలయం మారిపోయింది అని ఒకానొక అభిప్రాయం వెలువడింది అనమాట. అంటే ఇది కేవలం మనం దీన్ని ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రొఫెసర్, ఒక ఆయన జాన్ కిప్లింగ్ అని చెప్పని ఒక ఆయన ఉన్నారు. ఆయన తన ఒకానొక ప్రసంగంలో వై ఆర్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే కళలు అంటే సాహిత్యము, కళలు ఇత్యాదులు ఎందుకు విద్యా వ్యవస్థ నుండి కనుమరుగైపోతున్నాయి, ఎందుకు అవి కనిపించటం లేదు అని చెప్పని ఆయన దాని మీద ఆయన ఒక 20 నిమిషాల ప్రసంగం ఉంటుంది, టెడ్ టాక్స్ అని చెప్పని దానిలో ఉంటుంది. దానిలో ఆయన చాలా బాగా వర్ణిస్తారనమాట. ఏమిటి అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏమైంది అంటే హెవీ ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామికీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఊపందుకుందనమాట. కాబట్టి ఏమైపోయింది అని అంటే, అంతకంటే ముందర విద్య దేనికోసం అని అంటే కనుక విద్య జ్ఞానం కోసం, విద్య పరిపాకం కోసం, ఇట్లాంటి అభిప్రాయం నుండి విద్య దేనికోసం అంటే విద్య కేవలము ధనం యొక్క సాధనము, కేవలము ఉద్యోగ కల్పనే విద్య యొక్క ముఖ్యోద్దేశము అనేటటువంటి ఒకానొక అభిప్రాయం వచ్చేసింది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఇండస్ట్రీస్ హ్యావ్ ఏమంటారంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ స్టార్టెడ్ బీయింగ్ డ్రివెన్ బై ఇండస్ట్రియలైజేషన్ అని అంటారు. అంటే పారిశ్రామికీకరణ, అంటే పరిశ్రమలు విద్యా వ్యవస్థను శాసించడం మొదలుపెట్టాయి. అంటే పరిశ్రమలో ఏ పరిశ్రమకైతే మనుషులు కావాలో ఆ పరిశ్రమకి సంబంధించినటువంటి కోర్సులు మాత్రమే, వాటికి సంబంధించినటువంటి శైక్షిక కార్యక్రమాలు మాత్రమే ప్రసిద్ధంగా ఉండటం, ఇలా మొదలవ్వటం వలన ఏమైంది అని అంటే పరిశ్రమలే చివరికి విద్యా విధానాన్ని శాసించేటటువంటి తీరుగా అయిపోయింది. అలాగే ఇప్పుడు మినిస్ట్రీ పేరు కూడా అలాగే ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పని ఇట్లాగే ఉందన్నమాట. అంతేగాని ఇది విద్యకి సంబంధించినటువంటిది అనేదాన్ని మనం మర్చిపోతున్నాము అని అనిపించి, మళ్ళీ క్యాబినెట్ ఈ హెచ్ఆర్డి అనే దాని నుంచి మళ్ళీ విద్యా మంత్రాలయం అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పని దాని పేరు మార్చిందనమాట. అంటే దీనివల్ల ఏం తెలుస్తోంది అని అంటే ఇప్పుడు మనకు అది చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మన దేశంలో అనడం కంటే మనం ఇంకొంచెం ప్రాంతీయంగా ఆలోచిస్తే కనుక మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో మొన్నటి వరకు కూడా ఇంజనీరింగ్ అనేది చాలా పాపులర్ కోర్స్, ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవన్నమాట. ఇప్పుడు కొంచెం దానికి ఇది తగ్గింది. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలో అని అంటే కనుక అందరూ కూడా, ఎందుకంటే ఇంజనీరింగ్ చేస్తే కనుక ఐటీలో జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది అని చెప్పని చాలా ఏళ్ళుగా మనకి జరిగిపోయింది. కాబట్టి ఏమైంది, ఎందుకు ఇంజనీరింగ్ చదువుతున్నామంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆశతో కాదు, అంటే లేకపోతే దాని మీద జిజ్ఞాసతో కాదు, కానీ అక్కడ జాబ్ ఏదైతే గ్యారంటీ ఏదైతే ఉందో దానికోసం ఇంజనీరింగ్ చదవటం. అంటే దీనివల్ల ఏమైందంటే ఇండస్ట్రీ డ్రివెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పరిశ్రమాధారితమైనటువంటి ఒకనొక విద్యా విధానం అనేది మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంజనీరింగ్కి ఇంత ముందర ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు ఎందుకు లేదు, అంటే ఇప్పుడు ఇంత ముందర ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు లేవు కాబట్టి అనే ఒకనొక దీనికి వచ్చేసింది. అంటే అసలుకైతే ఉద్యోగానికి కావాల్సింది స్కిల్, అంటే ఏంటి, నైపుణ్యం కావాలి, అంతేగాని డిగ్రీతో యాక్చువల్లీ దానికి సంబంధం లేదు. కానీ ఈ ఉద్యోగానికి ఒకానొక డిగ్రీతో సంబంధాన్ని ఏర్పరచడం వలన ఈ డిగ్రీ అనేది ఉద్యోగాన్ని కల్పిస్తుంది, ఉద్యోగావకాశాలని ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఒకనొక ఆశతో అప్పులు చేసి మరీ చదవటం, ఎడ్యుకేషనల్ లోన్స్ పెట్టి మరీ చదవటం, ఇట్లాంటివి పెరిగిపోయినాయే. కానీ అభిరుచి లేకపోతే యోగ్యతని అనుసరించి విద్యని చదవటం, లేకపోతే విద్యలో ఉన్నటువంటి అంశాలని ఎంచుకోవటం అనేటటువంటి దాన్ని మర్చిపోవటం అనేది జరుగుతోంది సమాజంలో. కాబట్టి మళ్ళీ అట్లా కాదు, మనం కొంచెం పూర్వ పద్ధతిలోనే ఆలోచిస్తేనే అభ్యున్నతి అనేది ఏమిటి అంటే కేవలం ఆర్థికమైనటువంటిది మాత్రమే అభ్యున్నతిగా పరిగణింపబడదు. రకరకాల అంశాలలో కూడా అన్ని రకాలుగా అభ్యున్నతి చెందితేనే దేశం అనేది సుస్థిరంగా ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మార్చడం అనేది చాలా పెద్ద విషయం అనమాట.
తర్వాత మనం ఆలోచిస్తే 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇది కేవలం 3వసారి విద్యా విధానాన్ని మారుస్తున్నాం అనమాట. అంటే ఇన్నేళ్ళు బట్టి మంథనం అనేది ఇంకా జరగట్లేదు అనడానికి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒకానొక ముందడుగు, థర్డ్ మేజర్ రీవ్యాంప్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ఇలాగ మిగతా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ఇట్లాంటివి చేయటం వలన ఇట్లాంటివి కొత్తగా కొన్ని ఏర్పరుస్తున్నారు, NETF అని చెప్పని. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే కనుక ఐడియాస్, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ లెర్నింగ్, అసెస్మెంట్, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధ్యాపన వ్యవస్థ ఏవైతే ఉన్నదో దీనిలో ఒకానొక గుణవత్త అంటే దీనిలో ఎట్లా నైపుణ్యాన్ని పెంచటం, లేకపోతే దీని యొక్క గొప్పతనాన్ని ఎలా అంటే ఒకే సమయాన్ని వెచ్చిస్తూనే దీని నుంచి అధికమైనటువంటి ఫలితాన్ని ఎలా పొందటం. కాబట్టి ఇప్పుడు విద్యార్థి యొక్క గ్రహణం ఎట్లా ఉంది, గ్రహణ పట్టుత ఎట్లా ఉన్నది, ఇట్లాంటి అంశాలపై తెలుసుకోవడం కోసం టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క అసెస్మెంట్, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ చదువుకునేది వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుందా లేదా, ఇట్లాంటి అంశాలపై టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవటం అనేది ఇదొకటి. అలాగే ఇంతవరకు స్పెషల్ SEZs అని చెప్పని సెజ్లు అని చెప్పని మనకు ఉండేవి. అవి ఏంటి అంటే కనుక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉండేవి అనమాట. అంటే ఏంటి అంటే ఒకానొక ఏదో ఒక ప్రాంతంలో ఒక 500 ఎకరాలు 600 ఎకరాలు సెజ్ అంటారు అనమాట. సెజ్ అని అంటాం ఏంటంటే దానిలో కొన్ని రాయితీలు ఇస్తారు, పరిశ్రమలు వచ్చి అక్కడ పెట్టుకోవడానికి ఆ ఫలానా ఒక చంక్ ఆఫ్ ల్యాండ్ ఇస్తారు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవచ్చు, వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తారు. అంటే ఏంటంటే పరిశ్రమల అభివృద్ధి కోసం, తద్వారా ఆర్థిక అభివృద్ధి కోసం ఒక విశేషమైనటువంటి కల్పన SEZs అనేవి. SEZ అంటే సెజ్జులు అనేవారు. సెజ్ అనే పేరుతో మనకు బాగా ప్రసిద్ధి. ఎలాగైతే ఆర్థిక అభివృద్ధి కోసం ఎట్లాంటైతే సెజ్జులు లాంటివి పెట్టారో, ఇప్పుడు అట్లాగే ఎడ్యుకేషనల్ జోన్స్ అదే SEZనే. కాబట్టి ఈ అంటే ఎకనామిక్ కాకుండా ఈ అంటే ఎడ్యుకేషన్ అనే పేరుతో. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొత్తగా మరికొంత ధనాన్ని వెచ్చించి విద్యని ఎట్లా అభివృద్ధి పెంపొందించటం, అలాగే పిల్లలలో ఉన్నటువంటి ఆ కౌశలం ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా మనం అభివృద్ధి పెంపొందించేటట్టు చేయాలి అనే దానిపై సపరేట్గా అక్కడ కొంత ఫండ్ లాంటిది ఏర్పరచడం. తర్వాత జెండర్ ఇంక్లూజన్ ఫండ్. కొన్ని ప్రదేశాలలో ఆడపిల్లలు డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. స్కూల్ నుంచి ఒక 6వ తరగతి 7వ తరగతి తర్వాత వాళ్ళు మానేస్తుంటారు రకరకాల కారణాల వల్ల. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు చేయటం అని కానీ ఇంకోటి కానీ రకరకాల కారణాల వల్ల మానేస్తూ ఉండటం అనేది చాలా కనిపిస్తున్నటువంటి అంశం అనమాట. సో దాన్ని ఎలా ఇచ్చేయాలి అంటే ఆడపిల్లలు కూడా ఎక్కువ కాలం పాటుకు చదివేందుకు ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళకి ధన సహాయం కావాలంటే చేయాలా, దానికోసం సపరేట్ ఒక ఫండ్. ఇట్లాగా రకరకాల అంటే కేవలము ఇదేదో ఆశయాల్ని మాత్రమే బోధించేది కాకుండా ధనాన్ని కూడా దీనిలోకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం కోసం కూడా ఇక్కడ దీనిలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అన్నమాట. దానిలో బాగా తెలిసేటువంటి ఒక అంశం ఏమిటి అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన జీడిపిలో ఉన్నటువంటి జీడిపి అంటే మన భారతదేశం మొత్తం ఆదాయం మీదట వచ్చేటటువంటి దాన్ని జీడిపి అంటారు అనమాట. దానిలో ఇంతవరకు ఇప్పుడు 4.6%ని విద్యకి సంబంధించినటువంటి అంశాలలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని 4.6 నుంచి 6% అంటే 6% వరకు ఏదైతే ఆదాయం ఏదైతే ఉన్నదో, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆదాయం ఏదైతే ఉన్నదో దానిలో ఉన్నటువంటి 6%ని విద్యకి సంబంధించినటువంటి విద్యా రంగంలో దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పిన. అంటే దీనివల్ల అంటే మన 2018 ప్రకారం మన జీడిపి ఎంత అని అంటే కనుక 2.7 లక్షల కోట్ల US$. అంటే దీనిలో 6% అంటే ఆలోచించడం చాలా. అంటే 4.6కి 6%కి పెద్దగా తేడా లేదు అని మనకు అనిపించచ్చేమో, కానీ అది చాలా దాన్ని కనుక మనం సంఖ్య చేసి చూసుకుంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. కాబట్టి అంత అమౌంట్ అంటే అంత ధనరాశిని ప్రభుత్వము విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుంది అంటే దానిలో ఇప్పుడు చాలామందికి అవకాశాలు పెరుగుతాయి, స్కాలర్షిప్స్ పెరుగుతాయి, అలాగే ఉద్యోగావకాశాలు చాలా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేంటి అనేది మనకి ముందర కొన్ని చిన్న పాయింట్స్ లాగా చేశాను, అక్కడ మనకి బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీనిలో స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి 2 ముఖ్య భాగాలు అనమాట మొత్తం మీద. సో
ఇక్కడ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో చేసినటువంటి మార్పులు ఏమిటి అని అంటే, ఇంతవరకు అంటే ఈ ఎడ్యుకేషన్ పాలసీ రాక ముందర వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏంటి అని అంటే, మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 ఏళ్ళు, తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ లేదా +2 అని చెప్పని మొత్తం మీద 12 ఏళ్ళు, అంటే 18 ఏళ్ళు వచ్చేంత వరకు 12 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థ విద్యా వ్యాసంగం ఎలా ఉంటుందనే దానిపై ఒక చర్చ, ఒక పాలసీ ఉందేమో. కానీ 5 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే వాళ్ళు మొదటి తరగతికి వచ్చేంత వరకు ఉన్నటువంటి దానిపై సరైనటువంటి ఒకానొక పూర్వరంగం అనేది ఏమిటి అనే దానిపై సరైనటువంటి పాలసీ లేదనమాట ఇతఫ్రాక్. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఏం చేశారంటే, మొదటి 5 ఏళ్లకి కూడా, అంటే పుట్టిన దగ్గర నుంచి 3 ఏళ్ల వరకు అంగన్వాడీ అనే ఒకానొక వ్యవస్థను ఏర్పరిచి, దాని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అని చెప్పని ఇట్లాగా ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ అని చెప్పిన 4 భాగాలుగా విభజించి 18 ఏళ్ల పాటు కూడా, అంటే ఇతఫ్రాక్ మనం వాళ్ళు చూస్తే కనుక 12 ఏళ్ల వరకునే మనకి ఎలా చేయాలనే దానిపై ఒకనొక అవగాహన ఉండేదేమో. ఇప్పుడు దానిలోనే మళ్ళీ విభాగాలని కొంత ఏర్పరచి 18 ఏళ్ల పాటు, అంటే 18 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లల యొక్క పుట్టిన దగ్గర నుంచి 18 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళ విద్యా వ్యాసంగం ఎలా జరగాలి అనే దానిపైన స్పష్టమైనటువంటి ఇక్కడ కొన్ని సూచనల్ని చేశారనమాట. దీనిలో ఏమిటి, ఇలా చేయటం వల్ల వచ్చేటటువంటి ఇదేమిటి అని అంటే, ఏదైతే ఇట్ విల్ బ్రింగ్ ద అండర్ కవర్డ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 6 years అండర్ స్కూల్ కరికులం. అంటే ఇప్పుడు 3 నుంచి 6 వరకు, 6 ఏళ్ల వ్యవధిలో ఉన్నటువంటి పిల్లల, వయసులో ఉన్నటువంటి పిల్లల విద్యా వ్యాసంగం ఎలా ఉండాలి అనే దానిపై ఇంతవరకు చర్చే లేదు. అది మనకు తెలిసోదిలేవు, ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ అని చెప్పినా దానికి ఇదమిత్తంగా ఎలాగైతే 10వ తరగతి వరకు ఎట్లాంటి అయితే, మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎట్లాంటి ఒక ముందడుగు ఎలా వెళ్ళాలి ముందరికి అనే దానిపై ఎట్లాంటి అంశాలైతే స్పష్టత ఉన్నదో, అట్లాంటి స్పష్టత ఇంతవరకు లేదనమాట. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తీసుకుని రావడం వలన ఆ 3 నుంచి 6 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి ఎట్లాగ మనం విద్యని ఇవ్వాలి అనే దానిపైన సరైనటువంటి ఒకానొక కొన్ని సూచనలు నిపుణులు ఇచ్చారనమాట ఇక్కడ. అలాగే 12 years ఆఫ్ స్కూలింగ్ విత్ 3 years ఆఫ్ అంగన్వాడీ అండ్ ప్రీ స్కూలింగ్, అదే మొత్తం ఏదైనా ఫౌండేషనల్ లెవెల్లో, అంటే బీజావాపం జరిగేటటువంటి సమయం ఏదైతే ఉన్నదో చాలా లేత వయస్సులో వాళ్ళకి సరైనటువంటి అంశాలను ఎలా ఇవ్వాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకుండా దానికి కూడా ఒకనొక సరైనటువంటి నిపుణులు సూచించినటువంటి కొన్ని మార్గాలను అనుసరించి ఎట్లా వాళ్ళకి విద్యా విధానం ఉండాలి అనేటటువంటి సూచనలు దీనిలో ఉన్నాయి. తరువాత ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ స్కూల్స్ ఎలా ఉండాలి అనే దానిపైన మనకి, అంటే పబ్లిక్ స్కూల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో దానిలో ఎలా ఉండాలనే దానిపై ఏమైనా నిర్ణయాలు ఏమైనా ప్రభుత్వం తీసుకోగలుగుతుందేమో. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉండాలి అనే దానిపైన ఎటువంటి అథారిటీ కానీ రెగ్యులేషన్ కానీ ఇంతవరకు సరిగ్గా లేదు. కాబట్టి మనం చూస్తూనే ఉంటాం కొన్ని స్కూల్స్లో కొన్ని రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాటిని నివారించడం కోసం కొన్ని ప్రాంతాలకి, అంటే ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని స్కూళ్ళకి, అది ప్రైవేట్ అవ్వచ్చు, ప్రభుత్వ రంగమే అవ్వచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఒకనొక రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒకటి వస్తుంది, లోకల్ రెగ్యులేటరీ అథారిటీ. దానిలో ఇప్పుడు వాళ్ళు అంటే అక్కడ టీచర్స్ సరిగ్గా ఉన్నారా లేదా, టీచర్స్ ఉంటే కనుక వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటి, వీళ్ళకి ఇస్తున్నటువంటి తర్వాత ఫీజులు ఎలా తీసుకుంటున్నారు, ఈ అంశాలన్నిటిపై కూడా వాళ్ళకి అవగాహన ఉంటుందన్నమాట అథారిటీకి. కాబట్టి అథారిటీస్కి, అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఎవరు ఏమీ చేయడానికి ఉండదు. తర్వాత ప్రభుత్వం యొక్క దిశానిర్దేశాలను అనుసరించియే అక్కడ నిర్ణయాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎంఫసిస్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే అదే మళ్ళీ ప్రాథమికమైనటువంటి దశలో వాళ్ళకి విద్యని అందించడం అనేటటువంటి. తర్వాత రిజిడ్ సపరేషన్ బిట్వీన్ అకాడమిక్ స్ట్రీమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ వొకేషనల్ స్ట్రీమ్స్. అంటే ఇప్పుడు మనం మామూలుగా స్కూలు, తర్వాత ట్యూషను, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే మిగతావి ఏవైతే బయటికి వెళ్ళటం కానీ ఇట్లాంటి వాటిని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే పేరుతో చెప్తున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కరికులంలోకే తీసుకొని వచ్చేటట్టు, అంటే ఇదొక ఒక సింహావలోకనం లాంటిది అనమాట. అంటే ఇప్పుడు అన్నీ, అంటే ఆటలాడుతూ కూడా దానిలో కూడా విద్యను అభ్యసించడం అనేది కూడా పార్ట్ ఆఫ్ కరికులం. అది విద్యా విధానంలోకే వస్తుంది, కానీ అదేదో మీరు కరికులం నుంచి బయటకు వచ్చి మీరేం చేస్తున్నట్టు కాదు. తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 6వ తరగతి నుంచే మొదలవుతుంది. ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమిటి అంటే, ఏదేదైతే ఇప్పుడు మనం స్కూల్ కాకుండా విడిగా ప్రయత్నించి ఏవైతే జ్ఞానాన్ని కానీ అవకాశాలని కానీ సంపాదిస్తున్నామో అవి స్కూల్లో భాగంగానే సంపాదించడం అనేది ఇక్కడ ఒకానొక ముఖ్యమైనటువంటిది. తర్వాత ఇక్కడ మదర్ టంగ్ అండ్ రీజనల్ లాంగ్వేజ్, ఈ రెండు అంటే ఏంటి, మాతృభాష
అలాగే ప్రాంతీయ భాష, ఈ రెండిటికి కూడా చాలా ముఖ్యమైనటువంటి దీన్ని ప్రాముఖ్యతనిచ్చారన్నమాట. దీనివల్ల ఏమిటి అని అంటే ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మదర్ టంగ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉండాలి అనేటువంటి నిబంధన రావటం వలన ఏమవుతుంది అని అంటే కనుక తెలుగు భాషకి సంబంధించినటువంటి, మనం ప్రస్తుతం తీసుకుంటే తెలుగు భాషకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే కనుక భవిష్యత్ కాలంలో మనం ఏమైనా మన భాషకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మంచిగా ఎలా చేయాలి. ఇలాగే దీనిలో సంస్కృతానికి సంబంధించింది కూడా ఉంది, సింపుల్ సాంస్క్రిట్ అని చెప్పారు పైన వస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ సాంస్క్రిట్ త్రూ సాంస్క్రిట్, సంస్కృతం పాఠ్యతే సంస్కృతేనైవ నతు ఆంగ్ల భాషయావా ఆంధ్ర భాషయావా. కాబట్టి ఇట్లాగా ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో, మెటీరియల్ ప్రిపరేషన్లో. ఇట్లాంటి అంశాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ప్రయత్నం చేయదగినటువంటి అంశాలు ఏమిటంటే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్. దీనికి ఇది చాలా పెద్ద పని. దీనిలో చాలా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తర్వాత ప్రోగ్రెస్ కార్డులో కూడా ఇది సరే పెద్ద ఇది కాదు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఏమిటి అని అంటే అన్నీ కూడా డిగ్రీలు 4 ఏళ్ళు అవుతాయి. 3 ఏళ్ల నుంచి తీసేసి దాన్ని 4 ఏళ్ళు చేస్తూనే ఏ సంవత్సరం అయినా సరే ఇప్పుడు కొన్ని ఏవో కారణాల వల్ల కుదరకపోవచ్చు. 2 ఏళ్ళు డిగ్రీ చదివిన తర్వాత ఏదో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తల్లిదండ్రులకి వేరే చోటుకు వెళ్ళాల్సి రావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏమిటంటే ఇప్పుడు ఒక చోట డిగ్రీ చేస్తూ ఉంటే కనుక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే వేరే చోటకి అదే డిగ్రీని కంటిన్యూ చేయడానికి కుదిరేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీని చేస్తూ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, అంటే ఇప్పుడు ఎలాగైతే మనకి సేవింగ్స్ బ్యాంక్ ఎలాగైతే ఉన్నదో అలాగే అకాడమిక్ బ్యాంక్ అనేది ఒక దాన్ని తీసుకుని వస్తారు. దానిలో ఏమి క్రెడిట్ చేస్తారు, ఇక్కడ డబ్బులు మనం క్రెడిట్ చేస్తాం, అక్కడ క్రెడిట్స్ అంటే మీరు ఏవేవైతే చదువుకున్నారో, ఏవైతే సబ్జెక్ట్స్ని చదువుకున్నారో దానికి కొన్ని క్రెడిట్స్ అని చెప్పిన పాయింట్స్ అని ఉంటాయి అన్నమాట. సో వాటిని మీరు ఎక్కడ చదువుకున్న భారతదేశంలో దానిని అవన్నీ కూడా ఒక చోట స్టోర్ చేయబడతాయి. అంటే ఏంటి, దానికి ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ని ఒక దాన్ని తీసుకొని వస్తారనమాట. దానివల్ల ఏమిటి అని అంటే మీరు వేరేవి చదివినా, అంటే మల్టీ డిసిప్లినరీవి చదివినా, అంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి సాహిత్యంలో కనుక అతనికి లేదా ఆమెకి కానీ అభిరుచి ఉంటే కనుక సాహిత్యాన్ని కూడా చదవచ్చు దాంతోపాటే. అంత మాత్రాన సాహిత్యం చదివినటువంటి దానికి అతనికి క్రెడిట్ రాకుండా పోదు. కాబట్టి అది వేరే చోట చదవచ్చు, కానీ ఆ క్రెడిట్ అనేది సో ఇప్పుడు ఇలా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఇవ్వటం వలన ఇట్లా రకరకాల ఉపయోగాలు దానిలో ఉన్నాయి. అలాగే ఎంఫిల్ అనే దాన్ని డిస్కంటిన్యూ చేసేసి అండర్ గ్రాడ్యుయేట్ తర్వాతే కావాలంటే రీసెర్చ్కి వెళ్ళేటట్టు ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ని క్రియేట్ చేశారు. తర్వాత ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకి కూడా ఒకానొక దిశానిర్దేశం ఏం చేశారంటే మీరు స్పెషలైజ్డ్ యూనివర్సిటీస్గా కాకుండా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్గా మీరందరూ కూడా మారాలి అని చెప్పని. అంటే ఇప్పుడు ఇప్పుడు సంస్కృతం యూనివర్సిటీ అంటే దానిలో కేవలం సంస్కృతానికి సంబంధించిన విషయాలనే కాకుండా సంస్కృతాన్ని ఆధారం చేసుకుంటూనే మిగతా ఏవైనా కోర్సెస్ని కూడా మీరు ఏమైనా చెప్పగలరా అనే దానిపై కూడా దృష్టి సారించాలి అని ఇట్లాగా. అలాగే ఐఐటీస్ అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అంశాలలో టెక్నికల్ విషయాలకి సంబంధించి మనకి ఇవి తలమానికమైనటువంటి విద్యా సంస్థలు అనమాట. అలాగే ఐఐఎమ్స్ అంటే కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ ఎంబీఏకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అట్లాగే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనే వాటిని కూడా డెవలప్ చేయాలి అని చెప్పని కూడా ఇక్కడ చెప్పడం వలన ఏమిటి అని అంటే ఇప్పుడు ఇంతవరకు సంస్కృత క్షేత్రానికి కానీ ప్రాంతీయ భాషలకు సంబంధించినటువంటి క్షేత్రంలో కానీ ఉద్యోగావకాశాలు సీమితంగా ఉండేవి. అంటే సంస్కృత క్షేత్రానికి సంబంధించిన వాడు సంస్కృత యూనివర్సిటీలకు సంబంధించిన ఉద్యోగావకాశాల గురించే ఆలోచించడం అనేది ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి విద్యా సంస్థ కూడా, ప్రతి విశ్వవిద్యాలయం కూడా మల్టీ డిసిప్లినరీ అని చెప్పడం వలన ఏమొస్తుంది ఇక్కడ అది మనకంటే చాలా అవకాశాలు పెరిగేటటువంటి ఇది ఉన్నదన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం ఇప్పటి నుంచే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున రాబోయే రోజులు ఇట్లాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని ఇప్పటి నుంచే పెంపొందించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. అంటే కేవలము మీకు ఏవైతే ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయో అవి కాకుండానే సాంప్రతికమైనటువంటివి, అంటే
కాంటెంపరీ అంటారు అనమాట. ఇప్పటి కాలంలో ఏ విషయాలకి ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నది, రాబోయే కాలంలో వేటికి రావచ్చు అనే దానిపైన ఆ విషయాల మీద అవగాహనను కల్పించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అటువంటి అంశం. 1-2 అంశాలని తర్వాత నేను వివరిస్తాను దానిపైన. తర్వాత నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే చెప్పడం వలన రీసెర్చ్ మీద చాలా ఎంఫసైజ్ అనేది చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు పరిశోధన అనే అంశం ఏ రంగంలో తీసుకున్నా సరే పరిశోధనకి సంబంధించినటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే ఏంటంటే స్కాలర్షిప్స్ పెరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ఫండింగ్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి అటువైపు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దృష్టి సారించాలి. కానీ అవి మళ్ళీ ఆ పరిశోధన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మూసలో ఇప్పటి వరకు ఏవైతే తులనాత్మక అధ్యయనమునో లేకపోతే ఏదో ఒక చిన్న ఇవేవో కావ్యాలని వేటినో తీసుకొని దానిలో ఏదో వర్ణన అనే అంశం ఇట్లాంటి విషయాలకి సీమితం కాకుండా సమాజానికి సంబంధించినటువంటివి లేకపోతే రాబోయేటటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి అంశాలకి సంబంధించి మన విజ్ఞాన ఘని ఏదైతే మనకి ఉన్నదో దానిలో నుంచి మనం ఏమన్నా తీసుకొని మనం ఏమన్నా పరిశోధన చేయగలమా. తర్వాత ఫార్మింగ్, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి మన ప్రాచీన గ్రంథాలకి సంబంధించినది ఏమైనా చేయగలమా. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, శాస్త్రాలకి సంబంధించి టెక్నాలజీలో చాలా అంశాలు కావాలి అని అంటున్నారే కానీ ఆ అంశాలు ఏమిటి అనే దానిపై ఇంకా ప్రయత్నం జరగట్లేదు. కాబట్టి దానిపైన అట్లాంటి అంశాలపైన అవగాహన కల్పించుకుంటూ అట్లాంటి పరిశోధనలు చేయగలిగినటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సంస్కృత క్షేత్రస్థానం అవకాశ. ఇప్పుడు సంస్కృత క్షేత్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ వాటిలో నుంచి ఆ పాలసీలో నుంచి తీసుకొని క్రోడీకరించి చెప్పదలుచుకున్నాను. మొదటి మల్టీలింగ్వలిజం అండ్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పి 4వ అంశం ఇది మొత్తం మీద. సో దీనిలో ఏంటి అంటే మొత్తం మీద చెప్తోంది ఇంపార్టెన్స్ అండ్ రెలవెన్స్ అండ్ బ్యూటీ ఆఫ్ క్లాస్. ఇదంతా చెప్పిన తర్వాత ఏంటంటే సాంస్క్రిట్ విల్ థస్ బీ ఆఫర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ important enriching option for students including as an option in the 3 language formula అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సంస్కృతం అనేది అన్ని స్తరాలలో అంటే స్కూలు హయ్యర్ ఎడ్యుకేషను అంటే ఏంటి, స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంటే విశ్వవిద్యాలయాల్లో అన్ని చోట్ల ఉన్నది అని అంతటో మాత్రమే కాకుండా ఇంక్లూడింగ్ యాజ్ అన్ ఆప్షన్ ఇన్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్పడం వల్ల ఏమైందంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇప్పుడు మార్చారు. ఏమిటి 3 లాంగ్వేజ్? ఇంత ముందర అయితే ఇంగ్లీషు ఏదైతే రాష్ట్ర భాష అంటే స్టేట్కి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక భాష హిందీ అని ఉన్నదో ఇప్పుడు దాన్ని తీసేసి మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజు, తర్వాత ఏదైనటువంటి భాష అని చెప్పాను. అంటే దానిలో అది ఇంగ్లీష్ అవ్వచ్చు లేకపోతే హిందీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు భాష ఇదమిత్తంగా ఇదే అయ్యి ఉండాలి, ఈ 3 భాషలలోనే పాఠ్యాంశాలు ఉండాలి అనేటటువంటి నియమాన్ని తీసేశారు. తీయడం వల్ల ఏమైంది అని అంటే కనుక ఇప్పుడు మొదటి తరగతి దగ్గర నుంచి కూడా సంస్కృతంలో టెక్స్ట్ బుక్ల యొక్క అవసరం వచ్చింది, అలాగే తెలుగులో టెక్స్ట్ బుక్ యొక్క అవసరం వచ్చింది. అలాగే అంత మాత్రమే కాకుండా రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పడం వల్ల ఏమైంది అని అంటే రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మాండలికాలని ఉద్దేశించి కూడా ఇక్కడ అభిప్రాయం ఉన్నదనమాట. అంటే ఇప్పుడు మనం ఇటు ఆంధ్ర వైపు వస్తే ఆంధ్ర మాండలికం వేరు, తెలంగాణ వైపు వెళ్తే అటువైపు ఉన్నటువంటి మాండలికం వేరు, అంటే డైలెక్ట్స్ అనమాట ఇవన్నీ. ఆయా భాషలలో కూడా అంటే ప్రాంతీయ భాషకిను మరి మాతృభాషకి తేడా ఏమిటి అని అంటే ప్రాంతీయ భాష అనంటే ఇప్పుడు కొన్ని భాషలు ఏవైతే వాటికి మనం అవి ఇంట్లలో మాట్లాడుకుంటాం కానీ ఆయా ప్రాంతాల్లో మాట్లాడతాం కానీ వాటికి సంబంధించినటువంటి పాఠ్య గ్రంథాలు ఉండవు. అంటే ఆ భాషలో అంటే మీకు తెలంగాణ యాసలో మీకు పాఠ్య గ్రంథాలు అనేవి ఉండవు, రాయలసీమ యాసలో మీకు పాఠ్య గ్రంథాలు అనేవి ఉండవు. కొన్ని నవలలు ఉండొచ్చు, కొన్ని కథానికలు ఉండొచ్చేమో, కానీ పాఠ్య గ్రంథాలని పాఠ్యాంశాలని ఆ భాషలో బోధించడం అనేది ఇంతవరకు లేనటువంటి అంశము, ఇక మీదట రాబోయేటటువంటి అంశం ఇది. కాబట్టి ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలలో మనం టెక్స్ట్ బుక్స్ లాంటివి ఏమైనా చేయగలమా, అలాగే పాఠ్యాంశాలను మనం ఏమైనా నిర్మించగలమా. అలాగే సంస్కృతానికి సంబంధించి ఇప్పుడు చాలా అవకాశాలు ఈ పాఠ్య గ్రంథాలను నిర్మించడంలో కానీ చెప్పడంలో కానీ ఇట్లాంటి వాటిట్లో కానీ ఖచ్చితంగా సాంస్క్రిట్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేదానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యతనిస్తూనే ఇంకా ఏం చెప్పారు, సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్స్ అట్ ఫౌండేషనల్ అండ్ మిడిల్ స్కూల్ లెవెల్ మే బి రిటన్ ఇన్ సింపుల్ స్టాండర్డ్ సాంస్క్రిట్. అంటే ఏంటి, చాలా సులువైనటువంటి సంస్కృతంలో, అలాగే సాంస్క్రిట్ త్రూ సాంస్క్రిట్ అంటే ఏంటి, సంస్కృతాన్ని సంస్కృతంలోనే బోధించటం,
సంస్కృతం సంస్కృతేనైవ బోధనీయం అనేటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఈ అంశాన్ని తీసుకొని రావటం వలన ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏది కూడా ఇప్పటి వరకు సిద్ధంగా లేదు. రాబోయే రోజుల్లో వీటిని సిద్ధపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సరళ సంస్కృత భాషయా పాఠ్యపుస్తకానాం నిర్మాణం అనేది ఒకానొక గొప్ప అవకాశము. దీనిపై దృష్టి సారించవచ్చు. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే అక్కడ ఇంకొక అంశంలో, ఇన్ అడిషన్ టు హై క్వాలిటీ ఆఫరింగ్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజ్ సచ్ యాజ్ కొరియన్, జాపనీస్, థై, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ అండ్ ఎక్సెట్రా విల్ ఆల్సో బీ ఆఫర్డ్ ఎట్ సెకండరీ లెవెల్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కనుక కేవలము భారతీయ ప్రాంతీయ భాషలని మాత్రమే, అలాగే ఇంగ్లీష్ని మాత్రమే కాకుండా వైదేశిక భాషలకి కూడా ఇక్కడ స్థానాన్ని సమానంగానే వాటికి కల్పించాలి అని చెబుతూ ఉంచారనమాట. కాబట్టి ఈ అంశంలో చెప్పాల్సింది ఏంటంటే, తర్వాత ఇంకొక అంశం ఏంటి దానిలో చెప్పంటే, పాఠ్యాంశాలు ఎలా నిర్మించాలి అని అంటే కనుక భారతీయత యొక్క గొప్పతనాన్ని పెంపొందించేటట్టు పాఠ్యాంశాలను నిర్మించాలి అని చెప్పని కూడా దీనిలో చెప్పారనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే శోధ కార్యంలోకి ప్రవేశించబోయేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇదానీం గవేషణం కర్తుం అథవా విద్యావారధో ప్రాప్తుం ఇచ్చంతి ते इदानीं तैः तावत् इदं चिन्तनीयम्, इतः परम् अस्माभिः किमपि वैदेशिकभाषाभिः सह अथवा वैदेशिकभाषासु संस्कृतस्य कश्चन सम्बन्धः अस्ति वा इति द्रष्टव्यं. तद्दिशा अपि तत्र गवेषणस्य अपेक्षा अस्ति. संस्कृतभाषायाः सम्बन्धः कः इति बहु सम्बन्धः अस्ति. यथा जपनीस् भाषायां तु, यथा मया जपनीस् भाषा पठिता इत्यथा मया ज्ञायते, जपनीस् भाषायां बहवः तत्र संस्कृतशब्दाः प्रयुज्यन्ते, संस्कृतमूलाः प्रयुज्यन्ते शब्दाः. एवं लिपिरपि तत्र काचित् विशिष्टा लिपिर्विद्यते, यस्यां लिप्यां तावत् संस्कृतभाषासम्बद्धाः मन्त्राः लिख्यन्ते. इदानीमपि बीजाक्षराणां तावत् लेखनं तस्यामेव लिप्यां क्रियते इति कृत्वा तत्र अवश्यं सम्बन्धः विद्यते. सः अंशः तावत् इदानीं गवेषणविषयः अवश्यं भवितुमर्हति. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలలో గనక పరిశోధన చేయగలిగినట్లయితే కేవలము భారతదేశంలోనే కాదు, అపితు ప్రపంచవ్యాప్తంగా కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, పాఠ్యపుస్తక నిర్మాణం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అలాగే ఇక్కడ ఇంకేం చెప్పారు అని అంటే, ఓడిఎల్ అంటే ఇప్పుడు వేరే విద్యా సంస్థలు, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అతను సాహిత్యం కూడా చదవడానికి ఇష్టపడితే సాహిత్యానికి సంబంధించినటువంటి పాఠనాన్ని గనక ఒకవేళ ఆ విశ్వవిద్యాలయం కల్పించలేకపోతే అప్పుడు అతను వేరే విశ్వవిద్యాలయంలో కేవలము ఆ ఒక్క అంశాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్టెన్స్ లెర్నింగ్ అనే దానికి యొక్క విస్తృతి పెరిగిందనమాట. కాబట్టి విశ్వవిద్యాలయాలన్నింటిలో కూడా ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనగానే అదేదో ఊరికే అయిపోదు, దానికి వెనకాల చాలా పరిశ్రమ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ పాఠ్యపుస్తకాలను నిర్మించాలి, తర్వాత అక్కడ విద్యా విధానాన్ని నిర్మించాలి. ఇట్లాంటి చాలా చోట్ల మనుషుల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది రాబోయే కాలంలో. కాబట్టి దాని విస్తృతి పెరగబోతోంది. కాబట్టి ప్రతి చోట ఇప్పుడు పాఠ్యపుస్తకాల నిర్మాణం సంస్కృతంలో లేదా ప్రాంతీయ భాషలలో పాఠ్యపుస్తకాల నిర్మాణం అనేది రాబోయే రోజులలో చాలా ముఖ్యమైనటువంటి అవకాశంగా మనం భావించవచ్చు. అలాగే ఇంకా ఏం చెప్పారు, ఇండియా మస్ట్ ఆల్సో టేక్ ద లీడ్ ఇన్ ప్రిపేరింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ కటింగ్ ఎడ్జ్ ఏరియాస్ దట్ ఆర్ ఫాస్ట్ గెయినింగ్ ప్రామినెన్స్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D మషీనింగ్, బిగ్ డాటా అనాలిసిస్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇత్యాది ఇట్లాంటి చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది AI, తర్వాత మషీన్ లెర్నింగ్. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML అంటే మషీన్ లెర్నింగ్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు విషయాలకి మన భారతీయ ఏదైతే శాస్త్ర సంపద ఏదైతే ఉన్నదో దీనికి చాలా సంబంధం ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మషీన్ లెర్నింగ్ అనేటటువంటి విషయాలలో, డాటా అనాలిసిస్లో కూడా మన భారతీయ విద్యలలో అంటే శాస్త్రాలలో ఉన్నటువంటి చాలా అంశాలని గనక మనం సమన్వయం చేయగలిగితే గనక ఖచ్చితంగా మనకి అవకాశం అనేది చాలా బాగా ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే కనుక, ఇప్పుడు మనం శాస్త్రాన్ని లేదా విద్యని అభ్యసించేటటువంటి సమయంలోనే అసలు AI అంటే ఏమిటి, అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏమిటి, ఇట్లాంటి కాంటెంపరీ ఇష్యూస్ మీద, అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త కొంగొర్తమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిట్లో
అవగాహనని వాటి మీద అవగాహనని పెంచుకోవాలి. కేవలం మన పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నాయి, ఏమున్నాయి విషయాలను తెలుసుకోవటంలో కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దానిలో మనకి ఏదో సంబంధించింది ఉంటుంది. దానికి సంబంధించి మనం ఏమైనా పరిశోధన చేయగలమా, లేకపోతే మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలమా, అంటే ఇలా ఇలా చదువుతూనే పైథన్ లాంగ్వేజ్ లాంటి కోడింగ్ లాంగ్వేజ్ మీద కూడా కొంత అవగాహన కల్పించుకోవటం, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమన్నా మనకి శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయా, మషిన్ లెర్నింగ్ అంటే ఏమిటి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మషిన్ లెర్నింగ్ కానీ మనం ఇప్పుడు గూగుల్ ఉంటే దాని నిండా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ మషిన్ లెర్నింగ్ ఉందన్నమాట. అది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం కోసం చాలా విజ్ఞానం మనకి ఫ్రీగానే మనకి ఉపలభ్యంగానే ఉన్నది ఇంటర్నెట్లో. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయాన్ని శక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే రాబోయే రోజుల్లో అవకాశాలకి కొదవే ఉండదు. చివరికి ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటే ఇప్పుడు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు మన భారతీయ భాషలని, తర్వాత కళలని, తర్వాత సంస్కృతిని మనం బయటికి తీసుకెళ్ళడానిలో భాగంగా ఏమిటి, లఘు చిత్రాలు అంటే షార్ట్ ఫిలిమ్స్ అని, లేకపోతే చలనచిత్రాలు, లేదంటే ఫీచర్డ్ ఫిలిమ్స్ అని చెప్పని ఇలాగ రకరకాల భాషలు ఉన్నాయి. రకరకాల మాధ్యమాలలో మనం సంస్కృతాన్ని, ప్రాంతీయ భాషలని, అంటే ఇప్పుడు మనం ఒక రకంగా ఆలోచిస్తే కుక్కరీ షోస్ అంటే వంటల కార్యక్రమం ఏదైతుందో ఇది కేవలం మనం ప్రాంతీయ భాషల్లోనే చూస్తుంటాం, లేదా హిందీలో చూస్తాం, లేకపోతే ఇంగ్లీష్లో చూస్తామే, కానీ సంస్కృతంలో ఎందుకు మనం చేయకూడదు? ఇట్లాగా కొత్త కొత్త విషయాలని, కొత్త ఏవైతే అంశాలు ఉన్నాయో వీటి ద్వారా మన విద్యని మనం పెంపొందించుకుంటూనే, విద్యకి సంబంధించినటువంటి ప్రాచుర్యాన్ని పెంపొందిస్తూనే, భాషలో పాఠ్యమని కూడా పెంపొందించుకుంటూ ఇట్లాగా బహువిధములైనటువంటి కార్యక్రమాలను మనం చేయడానికి అక్కడ చాలా చోట్ల చాలా అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు కానీ, పరిశోధన చేయాలనుకుంటున్నటువంటి వారు కానీ ఇట్లాంటి అంశాలపై గనక అవగాహనను కొంచెం పెంపొందించుకోగలిగి అటువైపు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేవు అనేది మామూలుగా సంస్కృత క్షేత్రానికి సంబంధించి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ రాబోయే రోజుల్లో అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఇది చాలా దోహదంగా మనకి ఉన్నది. కాబట్టి దీంతో నేను